పద్మనగర్లోని మిరియాల కమలమ్మ వెంకటేశం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు లక్ష్య సాధన దిశగా ప్రయత్నం చేయాలని జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సూచించారు. 10వ తరగతిలో ఈ పాఠశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం పట్ల అభినందనలు తెలిపారు. నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన పద్మనగర్ మిరియాల కమలమ్మ వెంకటేశం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ పుష్పగుచ్చమిచ్చి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎల్లవేళలా పాఠశాలకు అందుబాటులో ఉంటూ పాఠశాలకు అవసరమైన సహకారం అందిస్తున్న మిరియాల కమలమ్మ వెంకటేశం ప్రభుత్వ పాఠశాల దాత మిరియాల యాదగిరి సోదరులను అభినందించారు. ఈ సందర్భంగా మిరియాల యాదగిరి మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు మిరియాల కమలమ్మ వెంకటేశం పేరుతో ప్రభుత్వ పాఠశాలను పేద విద్యార్థులు చదువుకోవడానికి నిర్మించామని, అంతేకాకుండా ఎల్లవేళలా విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇస్తూ పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తున్నామని, ఈ విధంగా మంచి మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. అంతేకాకుండా విద్యార్థులు భవిష్యత్తులో చదవటానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు. ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు సిహెచ్ జెస్సీ 558 మార్కులు, పి స్వాతి 543, సిహెచ్ గీతాంజలి 539, ఎస్ శ్రీహర్షిత 539, ఎస్ కారుణ్య 530, ఎన్ మణికంఠ 527, పి శివసాహితి 505, కె పూజ 500 మార్కులు సాధించారు. వీరిని అభినందించారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ ఉషను జిల్లా కలెక్టర్ శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన పురస్కార గ్రహీత గంజి రాజేందర్, కాలనీవాసులు చెరిపెల్లి జయప్రకాష్, పాఠశాల ఉపాధ్యాయులు అనిత, విజయ్ కుమార్, నరేష్, సాఫియా, సిబ్బంది రాపోలు సుధర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పద్మనగర్లో ఉన్నటువంటి మిరియాల కమలమ్మ వెంకటేశ్వర ప్రభుత్వ పాఠశాలలో 2025-26లో 10th ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులలో అందరూ కూడా పాస్ కావడం జరిగింది. టౌన్ టాపర్ కూడా ఈ యొక్క నల్గొండ ఉన్నటువంటి పద్మనగర్ స్కూల్కే దక్కడం జరిగింది. ఇది 2001లో ఏర్పడినటువంటి స్కూలు. అంచెలంచెలుగా ఎదిగి చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ స్కూలు. దీనిలో కూడా అహోరాత్రులు ఉపాధ్యాయ బృందం కూడా శ్రమించి పిల్లల ప్రగతిని, పిల్లల భవిష్యత్తు కొరకు అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి విద్యార్థులకు కూడా ఈరోజు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క టాపర్స్, నల్గొండ టౌన్ టాపర్స్ కూడా మా స్కూల్కే రావడం జరిగింది. వారికి కూడా వారి తల్లిదండ్రులకు, ఆ విద్యార్థులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తల్లిదండ్రులకు పేరుతో 2001లో అన్నదమ్ముల సహకారంతో ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిరుపేద విద్యార్థులకు బాగా అవకాశం ఉన్నటువంటి స్కూలు. దీన్ని 26-27లో కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క స్కూల్లో దాదాపుగా అందరూ విద్యార్థులు కూడా ఎంతో ఎదిగి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళు భవిష్యత్తును కూడా ఏర్పరచుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ రకంగా ఈ విద్యార్థులు టాపర్, నల్గొండ టౌన్ టాపర్గా రావడం అనేది ఆ స్కూలుకు అదృష్టము. మా తల్లిదండ్రులు కూడా ఆత్మశాంతి జరుగుతుందని కోరుకుంటా ఉన్నాం. ఉపాధ్యాయ బృందం కూడా ఈ పిల్లల కొరకి అహోరాత్రులు శ్రమించి వారికి సరియైన మార్గదర్శకంగా ఏర్పరిచి వారు రాయడానికి ఎగ్జామ్ అనుకూలంగా సులువుగా రాసే పద్ధతులన్నీ నేర్పినందుకు కూడా హృదయపూర్వకంగా వారికి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వ పాఠశాల పద్మనగర్లో ఉన్న స్కూల్ నుంచి ఈ సంవత్సరము నల్గొండ టౌన్లో టాపర్గా కుమారి జెస్సీ వచ్చింది 558 మార్క్స్ తోటి. ఇంకా మా స్కూల్లో 500 పైగా 8 మంది విద్యార్థులకి మంచి మార్కులతోటి అన్ని 100కి 100 మార్కులు 100% మ్యాథ్స్లో 3-4కి వచ్చాయి. ఇంకా ఈ స్కూల్లో ఇంకా మంచిగా చదివే విద్యార్థులు అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. మిరియాల యాదగిరి సారు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ ఇంకా మంచిగా విద్యార్థులందరూ కూడా ఇంకా బాగా ఎదగాలని మేము ఆశిస్తున్నాము. వచ్చే సంవత్సరం కూడా మంచి రిజల్ట్స్ ఇదే రకంగా టౌన్ టాపరే కాకుండా ఇంకా మేము జిల్లాలోనే టాపర్గా వస్తారు మా పిల్లలకి కోసమని మా టీచర్స్ అందరి తరపున నేను చెప్తున్నాను. మా టీచర్స్ అందరూ కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి పిల్లల్ని మంచిగా వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళు బాగా చదువుకోవాలి, బాగా మంచి పొజిషన్స్లో ఉండాలని మేమందరం కూడా అందరి తరపున నేను కోరుకుంటున్నాను. మిరియాల కమలమ్మ వెంకటేశం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుంచి నేను నల్గొండ టౌన్ టాపర్గా నిలిచాను 558 మార్క్స్తోని. అండ్ మా టీచర్స్ అందరూ కూడా మమ్మల్ని చాలా బాగా ట్రైన్ చేశారు. రోజు అప్డేట్స్ తీసుకున్నారు.
మాకు మంచి మార్క్స్ వచ్చేలాగా మాకు సహాయం చేస్తారు అండ్ స్టడీ అవర్స్ కూడా పెట్టారు మాకు ఈవినింగ్ అండ్ స్నాక్స్ కూడా ఇచ్చారు. మా స్కూల్లో 8 మెంబర్స్ 500 క్రాస్ చేసాం. దాదాపు అందరం పాస్ అయిపోయాం.